వీడియోలోకి వెళ్ళే ముందు డెమో చూపించే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ మ్యూజిక్ అనేది బీట్ మార్క్కి సింక్ అవుతుంది. అందుకోసమే క్రియేట్ చేసి టెలిగ్రామ్లో పెడతాను. ఏదైనా ముందుగానే చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ డెమోని టెలిగ్రామ్లో చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. ఈ రాజుకో రాణి కావాలా లేదా? కావాలి కదా మరి. నా రాణి ఎవరో తెలుసా? డెమో చూశారు, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు నేను వాడుతున్న కైన్ మాస్టర్ కావాలనుకుంటే చాలా బాగుంది, కొత్తది. సో అందరికీ ఇచ్చాను, చాలామంది చాలా బాగుంది అని చెప్పారు. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చేసుకోండి. ఈ రీసెంట్ 4-5 రోజుల పోస్టులోనే ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఈ డెమోని క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను. ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది, కొత్తది, చాలా బాగుందంట. కైన్ మాస్టర్ గురించి తెలిసింది, దాన్ని టెస్ట్ చేస్తున్నాను. సో మా ఫ్రెండ్ కూడా వాడుతున్నాడు, బాగుందని చెప్పాడు. మీకు కూడా కావాలనుకుంటే నోటిఫికేషన్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెడతాను, ఎప్పుడు ఎట్లా పోస్ట్ చేస్తానని. మీకు ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే అక్కడ రెడీగా ఉండండి. స్టేటస్ చూసి డౌన్లోడ్ ఎక్కడ పెట్టేది మీకు హింట్ ఇస్తాను, అక్కడ నుంచి చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది టాప్లో, ఇది క్లిక్ చేయండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ప్రాజెక్ట్ November 29 2nd బై మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది. ఇది క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి, లేకపోతే ఇది డౌన్లోడ్ అవ్వవు. ఎఫెక్ట్స్ అని ఇది క్లిక్ చేశాను, ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకున్నాను. నాకు ఎఫెక్ట్స్ అని ఇంపోర్ట్ అయిపోయి ఇలా ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను యూజ్ చేసిన ఫొటోస్ వాటి ఎఫెక్ట్స్ ఉంటాయి. మీ కొన్ని ఫోటోస్కి మనమే సొంతంగా ఎఫెక్ట్స్ పెట్టాలి, అది కూడా చెప్తాను. ఫోటోలు మార్చుకోవాలి, అది కూడా చెప్తాను. ముందు ఫోటోలు మార్చుకుందాం. ఫోటోని క్లిక్ చేయడం, పైన రీప్లేస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయడం. క్లిక్ చేసిన తర్వాత మన మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫోటోలు రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని క్లిక్ చేయండి. చూడండి, రీప్లేస్ అయిపోయింది. ఇంకొక ఫోటో, మళ్ళీ రీప్లేస్ క్లిక్ చేశాను, నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ వచ్చేసాను, ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. ఇలా కంప్లీట్గా ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్ని క్లిక్ చేయడం, మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకోవడం. ఇలా కంప్లీట్గా ఈ ఫొటోస్ అన్నిటిని రీప్లేస్ చేయండి మీ ఫొటోస్తో, ఓకేనా? చేసేసి ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. మీరు చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. మీరు చేసే ఒక్క లైక్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టేయండి, ఓకేనా? ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఫోటోని క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. ఇక్కడ మీకు కనపడుతున్న ఎఫెక్ట్స్ అన్ని మీకు కూడా వస్తాయి. ఎలా వస్తాయంటే, ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకునే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటారు కదా, అప్పుడు వస్తాయి, అది గుర్తుంచుకోండి. ఫోటోని క్లిక్ చేసి మీకు ఈ మోడ్రన్ అనేది కూడా డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది, అది క్లిక్ చేసి 2వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్గా ఉండాలంటే 3వ నెంబర్ తీసుకోండి, బాగుంటుంది చూడటానికి. ఇలా మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. మళ్ళీ ఇందులో కిందకి వెళ్ళండి, క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది. ఇందులో మీకు మోడ్రన్ అనే ఉంటుంది, సేమ్ ఈ మోడ్రన్ అని ఉంటుంది. ఇందులో 9వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఇలా వస్తుంది, ఓకేనా? ఇలా వస్తుంది, బాగుంటుంది. ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. మీకు ఇందులో మోడ్రన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి 2వ నెంబర్ తీసుకోండి. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. 3వ నెంబర్ చూద్దాం, ఏది బాగుంటే అది పెట్టుకోండి. స్టైల్ కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇంపార్టెంట్. వైట్ పెడదాం, కొంచెం బాగా కనపడుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇప్పుడు సార్ ఎఫెక్ట్ మారుతుంది, స్వీట్ లీవ్స్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్ అన్నీ మీకు ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి అని చెప్పాను కదా, ఇందులో 11వ నెంబర్ తీసుకోండి. మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డౌన్లోడ్ అవుతాయి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. ఇందులో మీకు 16 అని ఉంటుంది, ఇది కూడా మీకు చెప్పాను, అప్పుడే డౌన్లోడ్ అవుతుంది ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు. 8వ నెంబర్ తీసుకోండి, ఇలా వస్తుంది, ఓకేనా? మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ లీవ్స్లోకి వెళ్ళిపోవడం, స్వీట్ లీవ్స్. ఇందులో ఎన్నో నెంబర్ తీసుకుంటారంటే స్వీట్ లీవ్స్లో 11వ నెంబర్ తీసుకోండి, ఇలా. మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, దీనికి కూడా సేమ్ 11వ నెంబరే తీసుకోండి, 11వ నెంబర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. లాస్ట్ ఎఫెక్ట్ ఇది, మోడ్రన్లోకి వచ్చేయండి. మోడ్రన్లో
మూడో నెంబర్ రెండో నెంబర్ మీ ఇష్టం, మూడో నెంబర్ తీసుకుంటే బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ 5 ఫోటోలకి ఎఫెక్ట్స్ పెట్టాలి. లాస్ట్ నుంచి వద్దాం. 1 2 3 4 5 ఈ 5 ఫోటోలకు ఉండవు, ఇక్కడ నుంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఈ లాస్ట్ నుంచి 5వ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందులో స్వీట్ లీవ్స్ అని ఉంటుంది. స్వీట్ లీవ్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి 5వ తీసుకోండి. ఇలా 5 కాకపోతే 3 4 తీసుకుందాం, బాగుంది. ఓకే, 4 తీసుకొని కొంచెం తగ్గిద్దాం. ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్, ఇందులో మోడ్ రన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ మోడ్ రన్లో మీరు 9వ నెంబర్ పెట్టండి, ఇలా వస్తుంది. ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ లీవ్స్లోకి వెళ్ళండి. 11వ నెంబర్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, ఇందులో కూడా మళ్ళీ సేమ్ స్వీట్ లీవ్సే, దీనికి కూడా 11వ నెంబరే పెట్టారు కదా. లాస్ట్ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లో 16 అని ఉంటుంది, 8వ నెంబర్ పెట్టండి. పెట్టేసి ఫస్ట్కి వెళ్ళిపోండి. డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చేసి టైం లైన్ జూమ్ అవుట్ చేసుకొని లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. ఎందుకు వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా, ఇదే క్లిక్ చేసి బ్లాక్ ఇమేజ్ని దీని చివరికి రండి. లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. స్ప్లిట్ క్లిక్ చేసి ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫైల్ బయటకు వస్తుంది. వీడియోని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ టెంప్లెట్ వీడియో ఉంటుంది కదా, ఇది తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని నొక్కి పట్టి ఫస్ట్కి లాగేయండి. ఇలా స్టార్టింగ్కి లాగేయండి, దీన్ని నొక్కి పట్టి ఇలా లాగేసి ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి. స్ప్లిట్ స్క్రీను, పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. అప్లై చేశారు కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ యొక్క కలర్ షాడోని ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్, పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఈ హాట్ పార్టికల్స్ వీడియోని క్లిక్ చేసి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్కి చేయండి. చేసి ఈ యొక్క ఇమేజ్ని క్లిక్ చేసి షాడో ఇమేజ్ని దీన్ని వీడియో చివరి వరకు డ్రాగ్ చేయండి. ఇలా చివరి పట్టుకొని ఇమేజ్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. ఎంత బాగుందో తెలుస్తుంది, చాలా చాలా బాగుంటుంది చూడటానికి. క్రియేట్ అయిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. చూడటానికి చాలా బాగుంది కదా. సేవ్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 mbps. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.